ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎంఎస్ ఎక్సెల్లో ప్రొటెక్ట్ షీట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని నేర్చుకోబోతున్నాం. అసలు ప్రొటెక్ట్ షీట్ అంటే ఏమిటి? మనం ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్లో చేసుకున్నటువంటి వర్క్ని వేరొకరు చూడకుండా, లేదంటే వేరొకరు కాపీ చేయకుండా, లేదంటే ఆ డేటాని వేరొకరు పాడు చేయకుండా ఉండాలి అంటే మనం ఆ ఫైల్ని ఒక పాస్వర్డ్ తోటి ప్రొటెక్ట్ చేస్తాము. అంటే ఆ ఫైలు వేరొకరు ఓపెన్ చేయకుండా మనం ఆ ఫైల్ని జాగ్రత్త పరుచుకుంటాం అన్నమాట పాస్వర్డ్ ద్వారా. సో ఆ కాన్సెప్ట్ని ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఇక్కడ ఈ షీట్లో స్టూడెంట్ మార్క్స్ని మనం యాడ్ చేసాము. ఇది వేరొకరు ఎవరో చూడకూడదు, లేదా వేరొకరు ఎవరో ఓపెన్ చేయకూడదు. అందుకు మనం ఏం చేయాలి అంటే ఫైల్, ఇక్కడ ఫైల్ చూడండి, ఫైల్కి వెళ్ళి ఇన్ఫోకి వెళ్ళి, ఇక్కడ ఇన్ఫో మీద క్లిక్ చేశాను కదా, ఇన్ఫోకి వెళ్ళి ప్రొటెక్ట్ వర్క్ బుక్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. ప్రొటెక్ట్ వర్క్ బుక్లో ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. ఆ తర్వాత రెండో ఆప్షన్ ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. చూడండి, నేను ఇప్పుడు అక్కడ క్లిక్ చేస్తున్నాను. అయితే పాస్వర్డ్ ఏంటి అని అడుగుతుంది. అడిగితే నేను ఇప్పుడు 1 2 3 అని చెప్పి పెట్టాను. నా పాస్వర్డ్ ఏంటి? 1 2 3. ఓకే, ఇప్పుడు నేను ఓకే అంటున్నాను. రీ ఎంటర్ పాస్వర్డ్ అంటుంది. మళ్ళీ ఒక్కసారి పాస్వర్డ్ని ఎంటర్ చేయండి అంటుంది. అందుకని నేను 1 2 3 అని టైప్ చేసి ఓకే అంటున్నాను. ఇప్పుడు నేను ఇలా, ఇప్పుడు ఇది సేవ్ అయింది. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది చూసారా, సేవ్ అక్కడ క్లిక్ చేయొచ్చు, లేదా కంట్రోల్ ఎస్ అని కూడా మనం క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఫైల్ని క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైల్ తిరిగి ఓపెన్ చేయాలి అంటే నేను ఇది డెస్క్టాప్ మీద తయారు చేసుకున్నాను ఈ ఫైల్ని. ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఏ విధంగా ఓపెన్ అవుతుందో చూడండి. ఏమైంది? పాస్వర్డ్ అడుగుతుంది. ఫైల్ అయితే ఓపెన్ అయింది, కానీ డేటా కనిపించిందా? కనిపించలేదు. కారణం ఏంటి? ఆ పర్టికులర్ ఫైలు పాస్వర్డ్ తోటి ఏమైంది? ప్రొటెక్ట్ చేయబడింది. ఇప్పుడు మనకి పాస్వర్డ్ తెలుసు. ఏంటి మన పాస్వర్డ్? 1 2 3. ఇప్పుడు ఓకే చేస్తున్నాను. ఎస్, ఫైల్ అనేది ఓపెన్ అయింది. సో ఈ విధంగా మనం ఫైల్ని మనం సేవ్ చేసుకోవచ్చు. మళ్ళీ మరొక కాన్సెప్ట్తో మళ్ళీ మనం కలుద్దాం.